హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంత ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరి తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చూసే ముందు ఫ్రెండ్స్, మన యాప్లో తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 1000 రూపాయలకే ఈ కోర్స్ అయితే ఇస్తున్నాము. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఇదే కోర్స్ తీసుకున్న వారికి ఉచితంగా 99 ప్రాక్టీస్ టెస్టులు కూడా ఈ కోర్సులో ఇవ్వడం అయితే జరిగింది. మీలో ఎవరైనా ఇంతవరకు ఈ కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. మీ ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. డెమో క్లాసెస్ కూడా యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు చెందినటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్ టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. 300కు పైగా టెస్టులు అనేవి 499 రూపాయలకే మీకు ఇస్తున్నాము. యాజ్ పర్ సిలబస్ ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలామంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఎంసీక్యూస్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టెస్ట్ సిరీస్ అయితే యాప్లో పెడుతున్నాము. చాలా వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీకు అప్డేట్ అయితే ఇస్తాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ యాడ్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కేవలం 299 రూపాయలకే సిలబస్ ప్రకారం ఒక టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. మీరు ఇంతవరకు కూడా తీసుకోకపోతే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీ ప్రిపరేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే చాలామంది ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు క్లాసెస్ అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం మన యాప్లో క్లాసెస్ అయితే లేవు, కానీ మీ అందరికీ కూడా ఒక మంచి కోర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. బాలాజీ చెరబోయిన సార్ యాప్లో చాలా మంచి ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ కోర్సు ఫీజు అనేది 4000 అయితే ఉంటుంది. అయితే ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో మన సబ్స్క్రైబర్సు, వాళ్ళకి సార్ ఒక డిస్కౌంట్ అయితే ఇచ్చారు. కోర్స్ తీసుకునే సమయంలో INB10 అనే కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అయితే చూద్దాం. ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిందే, ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 11వ తేదీన విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా యాజ్ పర్ ది నోటిఫికేషన్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 21 నుంచి. ఈ ఉద్యోగాలకు నేటితో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎండ్ అవుతుంది. మీరు ఇంతవరకు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోకపోయినా, అప్లై చేయాలి అనుకుంటున్నా సరే, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు త్వరగా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ వరకు కూడా చూడొద్దు, ఎందుకంటే టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతున్నారు, అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా అని చెప్పి. మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 7, 8 తేదీల్లో మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 10వ తేదీన నిర్వహించబోతున్నారు. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. 1284 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన కూడా ముఖ్యమైన అప్డేట్. అది ఏమిటి అంటే, ఈ రోజు నుంచి ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. MHSRBకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అనేది మీకు తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కోరుకున్నట్లయితే ఒక వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. అక్టోబర్ 21వ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడే అన్ని వివరాలు కూడా కరెక్ట్గా ఇచ్చి సబ్మిట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ అనేవి జరిగినట్లయితే అక్టోబర్ 23, 24 తేదీల్లో మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. నవంబర్ 30వ తేదీన పరీక్ష అయితే నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ మనకి డేట్స్ కూడా అనౌన్స్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ 633 పోస్టులతో విడుదలైంది ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి. ఇది ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటు. ఇక ఏఎన్ఎం పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ కోసం చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరగలేదు. గతంలో ఒక డేట్ అనౌన్స్ చేశారు. ఆ డేట్ ప్రకారం కూడా
మనకి ఎగ్జామ్ జరగలేదు. ఇదే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. నాకు చాలామంది డైలీ అడుగుతున్నారు, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా, కొత్త నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేస్తారా అని అడుగుతూనే ఉన్నారు. వారికి ఈ ఇన్ఫర్మేషన్తో కొంత ఊరట కలిగింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జామ్ డేట్ అనేది ఈ న్యూస్లో రాలేదు, కానీ మనకు ఒక మంచి న్యూస్ వచ్చింది కనుక ఖచ్చితంగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు డేట్ అయితే ఈసారి అనౌన్స్ చేస్తుంది. మరి తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం పరీక్ష వాయిదా వేసి మరిచారా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏడాదిగా నిలిచిన 1931 ఎంపీహెచ్ఏ ఫిమేల్ పోస్టుల భర్తీ ప్రక్రియ అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో 1931 పోస్టుల భర్తీకి ప్రకటన రాగానే సంతోషించిన వేల మంది నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. దరఖాస్తు చేసి ఏడాది కావస్తున్నా వారికి పరీక్ష రాసే భాగ్యం కలగడం లేదు. 2023 అక్టోబర్లో వాయిదా వేసిన పరీక్షను ఇప్పటికీ నిర్వహించకపోవడమే ఇందుకు కారణం. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ ఎంపీహెచ్ఏఎఫ్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది జూలైలో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అదే ఏడాది నవంబర్ 10వ తేదీన పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ యొక్క పరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా అక్టోబర్ 21వ తేదీన ప్రకటించారు. ఏడాది కావస్తున్నా తిరిగి పరీక్ష నిర్వహించడం లేదు. మొదటగా ఈ పోస్టులు చూసుకుంటే నోటిఫికేషన్లో 1536 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ పోస్టుల సంఖ్య అనేది పెరిగింది. 1931 పోస్టుల వరకు కూడా భర్తీ చేయబోతున్నటువంటి పోస్టుల్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలో 1666 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 265 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సుదీర్ఘకాలం అనంతరం వచ్చిన నోటిఫికేషన్ కావడంతో ఇప్పటికే ఆ శాఖలో సేవలు అందిస్తున్న వారితో పాటు కొత్త వారు కూడా భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. గరిష్ట వయోపరిమితి అనేది 49 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. దివ్యాంగులకు వయోపరిమితి 10 ఏళ్ల మినహాయింపు అయితే ఇచ్చి 59 ఏళ్ల వరకు కూడా అవకాశం కల్పించారు. మరి ప్రస్తుతం వారికి పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ళు వస్తున్నా సరే మనకి పరీక్ష జాడ మాత్రం లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి 59 ఏళ్ళ వరకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి 59 సంవత్సరాల వ్యక్తి ఈ పోస్టులకు అప్లై చేసినట్లయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పదవీ విరమణ వయస్సు అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. మరి ఆ విధంగా చూసినా సరే జాయిన్ అయిన వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా మనకి న్యూస్ కూడా రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే మనకి ఖచ్చితంగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఈసారి మనకి విడుదల చేస్తుంది. అలాగే చెప్పిన దాని ప్రకారమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ ఫిమేల్ పోస్టులకు అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ కండక్ట్ చేయరు అని కొంతమంది అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. కొన్ని కారణాల వలన వాయిదా పడింది, ఆ తర్వాత అలా ఆగిపోయింది. కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తారు. ఈసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత తొందరగానే మీకు వెరిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ న్యూస్ అంతా కూడా పట్టించుకోకుండా ఎగ్జామ్ అనేది మరో నెల రోజుల్లో కండక్ట్ చేస్తారు అనే భావనలో ఉండి మీ ప్రిపరేషన్ అయితే బాగా చేసుకోండి. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఇందులో జాబ్స్ అయితే వస్తాయి కనుక మీరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తాను. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏమంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.